రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ యథావిధిగా రిలీజ్ కాబోతోంది. హైకోర్టు పిటిషనర్ అభ్యర్థనను పట్టించుకోలేదు. రేపు యథావిధిగా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. బీసీ రిజర్వేషన్కు సంబంధించి ఈరోజు సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. రేపు మధ్యాహ్నం కూడా ఈ వాదోపవాదనలు కొనసాగబోతున్నాయి. ఈరోజు కొద్దిసేపటి క్రితం వాదనలు ముగిశాయి. ఏజీ వాదనలతో ఈరోజు వాదనలు ముగిశాయి. రేపు ఏజీ తన వాదనలు తిరిగి ప్రారంభించబోతున్నారు. ఏజీ రిక్వెస్ట్ మేరకు, అడ్వకేట్ జనరల్ రిక్వెస్ట్ మేరకు రేపు కూడా వాదనలు వినబోతోంది హైకోర్టు. రేపు మధ్యాహ్నం 2:30కి తిరిగి విచారణ ప్రారంభం కాబోతోంది. అయితే రేపు నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలని కూడా పిటిషనర్ కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. స్థానిక సంస్థలకు సంబంధించి స్థానిక సంస్థల నోటిఫికేషన్ రేపు రాబోతుంది. దానికి సంబంధించి కూడా రిక్వెస్ట్ చేశారు, కానీ హైకోర్టు దాన్ని పట్టించుకోలేదు. అటు మా ప్రతినిధి చారీ కూడా జాయిన్ అవుతున్నారు. హైకోర్టు నుంచి ఉదయం నుంచి ప్రొసీడింగ్స్ని ఫాలో అవుతున్నారు. చారీ, ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ దాన్ని హైకోర్టు పట్టించుకున్నట్టుగా లేదు. దాని మీద కామెంట్ చేసిందా వెనెవర్? అంటే ఆయన దీన్ని మెన్షన్ చేసినప్పుడు, రేపు నోటిఫికేషన్కి సంబంధించి ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేసినప్పుడు హైకోర్టు నుంచి ఎలాంటి వ్యాఖ్యలు వచ్చాయి రేపు నోటిఫికేషన్కి సంబంధించి? రైట్, రేపటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఎన్నికల ప్రక్రియకి ఎలాంటి ఆటంకం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి అంశమే స్పష్టమవుతుంది. ఎందుకంటే పిటిషన్ దారుకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో కూడా ఎన్నికల మీద స్టే ఇవ్వమని కోరారు. అసలు దీనికి గెజిట్ కి గవర్నర్ ఆమోదం లేదని కోరారు. కానీ ఈ రోజు జరిగినటువంటి వాదనలో ఎప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో స్టే ఇవ్వలేదు. ఈ ఆర్గ్యుమెంట్స్ ని విన్నటువంటి అడ్వకేట్స్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ప్రధానంగా రేపటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి టెన్షన్ ఏంటంటే బీసీ రిజర్వేషన్ కి ఆమోదం తెలుపుతుందా లేదా అనే ఒకే టెన్షన్ అయితే, ఈ ఎన్నికల ఏంటి పరిస్థితి అని రేపు నోటిఫికేషన్ ఉంది కదా, అసలు ఈ నోటిఫికేషన్ సంబంధించి జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఈ రోజు 2:30కు స్టార్ట్ అయినటువంటి ఆర్గ్యుమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకొని జీవో ఎంఎస్ నెంబర్ 9 అనేది విడుదల చేయడం జరిగింది. 42% బీసీలకు కేటాయించడం. దీనికి సంబంధించి సుదీర్ఘమైనటువంటి వాదనలు ఈరోజు జరిగినవి. ఈ వాదనలో రెడ్ పిటిషనర్ సంబంధించిన వాళ్ళు స్టే అడిగారు, కానీ దానికి బెంచ్ నిరాకరించడం జరిగింది. యథాతథంగా రేపు ఎన్నికలు జరగబోతున్నవి. స్టే మాత్రం ఈ రోజు రాలేదు. రేపు మళ్ళీ 2:15 మళ్ళీ కూడా వాదనలు వింటామని చెప్పడం జరిగింది. ఈ రిట్ పిటిషన్ లో దాదాపుగా 28 మంది దాదాపుగా ఇంప్లీడ్ పిటిషనర్స్ ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. వాళ్ళ వాదనలు కూడా ఫైనల్ హియరింగ్ లో వినడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ప్రధానంగా సార్, ఇప్పుడు ఈ రిజర్వేషన్లు చెల్లవు అని ఆర్గ్యుమెంట్స్ చేసినటువంటి క్రమంలో దీనికి చట్టబద్ధత లేదని, గవర్నర్ ఆమోదం తెలపలేదు, లేదంటే ఎస్ నో అని చెప్పాలి, ఆ తర్వాత దానికి జీవో శాంటిటీ లేదనేటువంటి ఆర్గ్యుమెంట్ చేశారు కదా, దానికి ఏంటి? ఇప్పుడు రిట్ పిటిషనర్ కు సంబంధించిన అడ్వకేట్ ఏమన్నాడంటే, ఇది గవర్నర్ ఆమోదమే లేదు, గవర్నర్ ఆమోదం లేనప్పుడు దీనికి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉంటుందా అని ఒక ప్రశ్న వేయడం జరిగింది. సో అక్కడికి ఏమిటంటే గవర్నర్ కు సంబంధించినటువంటి అసెంట్ కూడా వచ్చింది అని చెప్పి అడ్వకేట్ జనరల్ గారు చెప్పడం జరిగింది. మన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయినటువంటి అభిషేక్ మను సింఘ్వి గారు పూర్తి స్థాయిలో ఆయన సుదీర్ఘమైనటువంటి వాదనలు వర్చువల్ గా వినిపించడం జరిగింది. దానికి ఏకీభవించినటువంటి మరి బెంచ్ స్టే ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. అంటే బీసీల రిజర్వేషన్ కు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్రపతి అప్రూవల్ కానీ, లేదంటే బిల్లుకి అప్రూవల్ రావాల్సి ఉంటుంది, అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. కానీ అలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి రైట్ ఉంటుందా? అభిషేక్ సింగ్ ఇదే ఆర్గ్యుమెంట్ చేశారు. ఏ బేస్ లో ఉంటుంది? 100% ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు రిట్ పిటిషన్ సంబంధించిన అడ్వకేట్ ఏమనంటే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు లాను ముందర పెట్టుకుని, ఆ కేసు లా ప్రకారం 50% కంటే ఎక్కువ కూడా దాటద్దు రిజర్వేషన్ అనే దాని మీద వాళ్ళు పోయడం జరిగింది. కానీ దానికి చట్టబద్ధత లేదు. ఈ ఏదైతే 3 టెస్ట్స్ ఉన్నాయో ఆ 3 టెస్ట్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా నిర్వర్తించింది. దాని ప్రకారం శాస్త్రీయంగా ముందుకు పోయింది అని చెప్పడం జరిగింది. అంటే సార్, ఇప్పుడు 50% రిజర్వేషన్ లిమిట్ దాటొద్దు అనేది ఉంది, కానీ ఈడబ్ల్యూసీకి సంబంధించినటువంటి విషయంలో దాని పరిధి దాటింది అనేది, అంటే అక్కడ ఈ నిబంధనలు వర్తించాయా లేదా? అభిషేక్ సింగ్ కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చేశారు కదా, 60% ఆల్రెడీ వచ్చిందని. అంటే దాన్ని ఎట్లా క్యాప్ తీసుకున్నారు? అదే ఇప్పుడు ఏదున్నా కూడా 3 టెస్ట్ ఏదైతే ఉన్నాయో అవి అన్ని కూడా సమగ్రంగా నిర్వర్తించారు.
ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ముందుకు పోయినామని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే ఈ డెడికేషన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఫైనల్ అంటారు, దాంట్లో శాంటిటీ లేదు అని ప్రతిపక్ష ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు ఆర్గ్యూ చేశారు. లేదు, శాంటిటీ ఉంది అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ గారు వాదించడం జరిగింది. శాంటిటీ ఉంది, ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏది కూడా బైపాస్ చేయలేదు, ప్రొసీజర్ ను కంటెంప్లేట్ చేసుకుంటూనే ముందుకు పోయినామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఆర్గ్యుమెంట్స్ ఏజీ రేపటికి వాయిదా వేయండి అని కోరడం వెనుక ఉద్దేశం ఏంటంటే, అంటే ఇంకా ఇంప్లీడ్ పిటిషనర్స్ ఉన్నారు కదా, దాదాపు 28 మంది ఉన్నాం. మేము కూడా వన్ ఆఫ్ ద ఇంప్లీడ్ పిటిషనర్. సో మా వాదనలు కూడా వినాలని చెప్పి మేము కోరితే రేపు 2:15 వింటా అని చెప్పడం జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో చాలా డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం రేపు నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది, నామినేషన్ స్టార్ట్ అవుతాయి. కానీ నామినేషన్లు స్టార్ట్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి షెడ్యూల్ కాబట్టి నోటిఫికేషన్ లో కోర్టు ఇంటర్ఫేర్ కావచ్చా? కోర్టు ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత రాజ్యాంగపరమైనటువంటి కోర్టులు ఇంటర్ఫియర్ కావడానికి వీల్లేదు, కావు కూడా. అంటే గతంలో మహారాష్ట్రలో ఇలాంటి కేసులోనే ఎన్నికలైన తర్వాత కూడా ఆ ఎన్నికల్ని రద్దు చేసింది అనేటువంటి మీకు కూడా ఐడియా ఉంది. బట్ అది కొన్ని ఎక్సెప్షనల్ కేసులు అది జరిగి ఉండొచ్చు. బట్ కాకపోతే ఇప్పుడు ఈ కేసులో మాత్రం పూర్తి స్థాయిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయినట్టుగా అడ్వకేట్ జనరల్ గారు కోర్టు వారికి విన్నవించడం జరిగింది. మహారాష్ట్రలో ఎందుకు అక్కడ కొట్టేశారు, అది ఎందుకు ఇక్కడ రిపీట్ కాదు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యారని చెప్పేసి కోర్టుకు విన్నవించడం జరిగింది. అంటే ఈ అన్ని ప్రొసీజర్స్ తీసుకున్న తర్వాతనే ఒక బిల్లులు తీసుకొచ్చారు, కానీ గవర్నర్ దాన్ని పెండింగ్ పెట్టి రాష్ట్రపతి ఒపీనియన్ కోరారు కదా, అది ఇబ్బంది కదా? ప్రభుత్వం ఇచ్చేటువంటి జీవోలన్నిటికీ కూడా గవర్నర్ అప్రూవల్ తోటే అనే వచ్చేస్తుంటుంది. గవర్నర్ అప్రూవల్ ఉన్నది అని చెప్పి చెప్పారు. రెండవది నోటిఫికేషన్ కూడా వచ్చిందని చెప్పి కూడా జడ్జి గారికి చెప్పారు. అది రికార్డు చేస్తూ రేపు 2:25 మళ్ళీ ఇంకా పూర్తి స్థాయిలో వింటానన్నారు కదా. కానీ ఆ లోపు స్టే అడిగితే స్టే ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా దీంట్లో ఇంప్లీడ్ ఎన్నికల కమిషన్ కూడా ఆర్గ్యుమెంట్స్ ఉంటుందా రేపు? ఉంటది, కంపల్సరీ ఉంటది. రైట్, మొత్తానికి ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్తూ వచ్చారు. హైకోర్టుకు సంబంధించి విచారణలో పాల్గొన్నటువంటి మరికొంతమంది అడ్వకేట్లతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది గానీ, అలాగే నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియలో గానీ ఎలాంటి సమస్య లేదని చెప్తున్నారు. మరికొంతమంది అడ్వకేట్ తో మాట్లాడదాం. సరే, ఈ ఆర్గ్యుమెంట్స్ లో ప్రధానంగా ఏం అర్థం చేసుకోవచ్చు? రిజర్వేషన్ కి సంబంధించి 42% కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా, లేదంటే కోర్టు ఎట్లా రియాక్ట్ అయ్యారు? రోజు ఏదైతే మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్కి వెళ్ళేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ పిటిషన్ మీద ఇవాళ మళ్ళీ విచారణ జరిగింది. దీంతో పాటు చాలా పిటిషన్స్ ఇంప్లీడ్ అయ్యావి. ఈరోజు దాదాపుగా సుమారుగా 20-30 పిటిషన్స్ అయ్యావి. మార్నింగ్ నుంచి సుదీర్ఘంగా వాదనలు జరిగినాయి. మొదట వాదనలు వినిపించింది పిటిషనర్ తరఫుకెళ్ళి, ముందు మయూర్ రెడ్డి గారు వినిపించి ఆయన చెప్పుకుంటూ ఏం చెప్పాడంటే, ఈ విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, గతంలో ఈ విధంగా ఉన్నాయి. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఏదైతే పంచాయతీరాజ్ చట్టంలో 285A కానీ, ఎలక్షన్ కమిషన్ ఏదైతే 243DEకి సబ్సెక్షన్ 6 కింద కానీ ఏవైతే ఉన్నాయో వీటి మీద సుదీర్ఘంగా వాదనలు వినిపించడం జరిగింది. గతంలో వచ్చిన సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇచ్చినా ఏదొచ్చినా ఏది కానీ గతంలో వచ్చిన తీర్పుల ప్రకారం మహారాష్ట్రలో మరాఠవాడ తరపున ఇచ్చినటువంటి ఆ కేసులో కానీ, బీహార్ కేసులో కానీ, టిల్ మన 2018లో వచ్చిన జీవో కానీ, ఏదైతే మిగతా వేరే డిస్ట్రిక్ట్లో ఏవైతే రాష్ట్రాల కేసులు ఇచ్చారో 50% మించకూడదు అని చెప్పి సుదీర్ఘ వాదనలు వినిపించడం జరిగిన తర్వాత అన్ని కేసులు నిన్న తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అభిషేక్ సింగ్ మన్వి గారు మళ్ళీ తన ఆర్గ్యుమెంట్ అక్కడికి స్టార్ట్ చేసి ఈ విధంగా ఉంటుంది, ఇట్లా బీసీ కమిషన్ ఈ విధంగా ప్రభుత్వం ఏర్పడింది, బీసీల కొరకు అణగారిన ప్రజల కొరకు మేము ఈ విధంగా ఆ ప్రభుత్వం ఈ విధంగా చేసింది, మేము ఈ విధంగా చేసినాం, వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి 42% అని చెప్పి మేము అన్ని చట్టం చేశాం అని చెప్పారు. అయితే అప్పుడు చాలా మంది ఏమన్నారంటే దీనికి గవర్నర్ ఆమోదం ఉందంటే గవర్నర్ ఆమోదం కొరకు టిల్ టుడే దట్ ఈస్ ఇన్ పెండింగ్. రైట్ సార్, రైట్. ఇది మొత్తానికి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రేపు యథావిధిగా కొనసాగుతుంది. ఎన్నికల మీద స్టే ఇవ్వాలని కోరినప్పటికీ కూడా హైకోర్టు దానిపై స్పందించలేదు, స్టే ఇవ్వలేదు. అంటే యథావిధిగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. రేపు 2:30 గంటలకి మళ్ళీ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కి సంబంధించి వేసినటువంటి పిటిషన్ మీద వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు అడ్వకేట్ జనరల్ కూడా తన వాదనల్ని వినిపించబోతున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో తన చేసినటువంటి కసరత్తుకు సంబంధించినటువంటి అఫిడవిట్ ని కూడా వేస్తామని చెప్పారు. కాబట్టి ఈ విచారణ రేపు మళ్ళీ అన్ని పక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్స్ ని వినిపించేటువంటి అవకాశం ఉంది.